హలో గైస్, వెల్కమ్ టు ఎనిమీ రాజా. ముందుగానే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. ఇప్పటి వరకు మనం చూసాం, జిన్వు జాబ్ చేంజ్ టాస్క్ యూస్ చేసి ఒక డంజన్ లోకి వెళ్తాడు. అక్కడ చాలా నైట్స్ అటాక్ చేసి తను ఇగ్రిస్ ని ఎదుర్కొంటాడు. ఇంకా చాలా భయంకరమైన యుద్ధం చేసి ఇగ్రిస్ ని కూడా జిన్వు అంతం చేస్తాడు. కానీ అక్కడ చాలా పోర్టల్స్ ఓపెన్ అయ్యి వందల కొద్ది నైట్స్ వచ్చేస్తారు. ఇంకా జిన్వు కూడా ఇంజూర్ అయిపోతాడు. ఇంకా దాని తర్వాత మనం చూస్తాం, జిన్వు ఇక్కడ వాళ్లతో దెబ్బలు తింటా ఉంటాడు. ఇంకా తను ఆలోచిస్తాడు, ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడే ఒకే ఒక మార్గం నేను వీళ్ళందరినీ చంపడమే. ఇంకా తను మళ్ళీ ఆ నైట్స్ తో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. ఇంకా తను ఆలోచిస్తాడు, నా స్ట్రెంగ్త్ ఇంకా నా స్టామినా తగ్గిపోతుంది. ఇంకా నేను మర్డరస్ ఇంటెంట్ కూడా వాడలేకపోతున్నా. కానీ దాని అర్థం నేను ఇంకా ఓడిపోలేదు. నేను ఇక్కడ నుంచి ఎలాగైనా ప్రాణాలతో బయటకు వెళ్తా. ఇంకా తను ఇంకా చాలా యాక్టివ్ గా మిగతా వాడితో ఫైట్ చేస్తా ఉంటాడు. నేను ముందు నుంచి చాలా వీక్ పర్సన్. ఇంకా నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని. కానీ నేను ఇంకా ఓడిపోలేదు. ఇంకా అప్పుడు తనకి తన ఫ్రెండ్స్ మాటలు వినిపించినట్టు అనిపిస్తా ఉంటుంది. ఇంకా తనకి మిస్టర్ సంగ్ కూడా కనిపిస్తారు. తను మిస్టర్ సంగ్ తనని రెస్ట్ తీసుకోమంటా ఉంటారు. ఇంకా జూహీ అంటుంది, తను నిజం చెప్తున్నారు జిన్వు, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు జిన్వుకి తన వాయిసే వినిపిస్తుంది. అది అంటుంది, నీకిప్పుడు సరైన గుణపాఠమే దక్కుతుంది. ఇలాంటి ప్రదేశాల్లో నువ్వు అసలు ఎందుకు వచ్చావు? నువ్వు ఒక ఈ ర్యాంక్ హంటరు అయినా ఇప్పుడు నువ్వు ఎంత బలవంతంగా అయ్యావు చూసుకో. ఇంకా ఇది నీకు సరిపోలేదా? ఇంకా ఇటువైపు ప్రెసిడెంట్ గో అంటారు, జేజు ఐలాండ్ థర్డ్ రేడ్ లో నా బాడీ చాలా ఇంజరీ అయిపోయింది. అప్పుడు నేను అసలు ఫైట్ కూడా చేయలేకపోయాను. ఇంకా నీ సంగతి ఏంటి? అప్పుడు తను అంటాడు, నేనప్పుడు సెక్యూరిటీ విభాగంలో ఉన్నాను. నేను మిగతా వాళ్ళతో కాంటాక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. అక్కడ అప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎవరైతే బ్రతికి బయటపడ్డారో వాళ్ళు ఆ పరిస్థితిని మర్చిపోలేకపోతున్నారు. ఒక హంటర్ ఎప్పుడో ఒకసారైనా ఏదో ఒక దాంతో భయపడతాడు. కానీ వాడు ఆ భయాన్ని ఎదుర్కోవాలి, లేకపోతే వాడు నాశనం అయిపోతాడు. ఇంకా ఇటువైపు జిన్వుకి తన వాయిస్ అంటా ఉంటుంది, నేను అస్సలు నమ్మలేకపోతున్నా. నేను చాలా హైట్ అయ్యాను, ఇంకా బలవంతుడు కూడా అయ్యాను. అయినా ఇదంతా బయట నుంచే. నేను ఇప్పుడు కూడా లోపల నుంచి పిరికివాడినే. ఇంకా చూసుకో, నేను ఇక్కడ మళ్ళీ చావబోతున్నా. ఇంకా జిన్వు పైన ఆ నైట్స్ మళ్ళీ అటాక్ చేసిస్తారు. అప్పుడు జిన్వు షాడో అంటుంది, సంగ్ జింగ్వు, నువ్వు ఎప్పటికీ ఒక ఈ ర్యాంక్ హంటర్ లాగే ఉంటావు. నీకు ఈ ప్రపంచంలో ఏ స్థాయి లేని వ్యక్తివి. ఇంకా ఎలాగైతే ఆ నైట్స్ జిన్వు పైన మళ్ళీ అటాక్ చేస్తారో జిన్వు అప్పుడు దాన్ని డాచ్ చేసేస్తాడు. కానీ ఒక నైట్ జిన్వు తెల్లని నేల పైన ఏసి కొడతాడు. అప్పుడు ఆ వాయిస్ అంటుంది, నువ్వు ఇంకా చావలేదా? నువ్వు ఎప్పుడు అంటా ఉంటావు కదా నువ్వు సిద్ధంగా ఉన్నావని. అయితే ఇది దాని రిజల్టే. ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నది. ఇప్పుడు నువ్వు చావబోతున్నావు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఇదంతా అలాగే జరుగుతుంది. ఆ డబుల్ డంజన్ లో జరిగినట్టే నేను ఇప్పుడు అంతం అవుతానా? ఇంకా అప్పుడే జిన్వు దగ్గరికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఈ టాస్క్ అయిపోయిందా ఏంటి? అప్పుడు ఆ షాడో అంటుంది, అయితే వాళ్ళు నిన్ను అంత తొందరగా చావనివ్వరన్నమాట. అయితే నేను నిన్ను మళ్ళీ కలుసుకుంటా. ఆ నోటిఫికేషన్ తను డైలీ క్వెస్ట్ చేయనందుకు పెనాల్టీ అన్నమాట. ఇంకా ఎలాగైతే ఆ నైట్ జిన్వు పైన అటాక్ చేయబోతాడో అప్పుడే జిన్వు అక్కడి నుంచి పెనాల్టీ జోన్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, థ్యాంక్ గాడ్ రా, నేను ఈ రోజు డైలీ క్వెస్ట్ చేయలేదు. అందుకే ఆ పెనాల్టీ వల్ల నేను ఇక్కడికి వచ్చేసాను. జస్ట్ మిస్ లో నా ప్రాణాలు పోయేది. నేను బ్రతికి బయటపడ్డాను. ఈ సిస్టమ్ నాకు ఈ టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు గుడ్ లక్ చెప్పింది. ఈ టాస్క్ అంతా దారుణంగా ఉంటుందని దానికి తెలుసా ఏంటి? లేకపోతే ఈ సిస్టమ్ నన్ను ప్రాణాలతో ఉంచడానికి ప్రయత్నిస్తుందా? ఇంకా తను అక్కడ రకరకాల పోషన్లు తాగి తన ఎనర్జీని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా తన హెల్త్ ని కూడా కాస్త రికవర్ చేసుకుంటాడు. అప్పుడు తనకి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. దానిలో ఉంటుంది, తన హెల్త్ చాలా ఎక్కువ తగ్గింది కాబట్టి తను హెల్త్ పోషన్ తో రికవర్ చేయలేడు. అందుకే తను నేచురల్ గా కాసేపు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే తను లెవెలప్ అయి తన హెల్త్ పాయింట్స్ ని రికవర్ చేసుకోవాలి. కానీ అప్పుడే అక్కడ చాలా సెంటిపీడ్ మాన్స్టర్లు వచ్చేస్తాయి. అప్పుడు జిన్వు అనుకుంటాడు, ఇప్పుడు ఈ చిన్న పురుగుల మాన్స్టర్ ని చూసి నేను భయపడే అవసరం నాకు లేదు. ఇంకా నా షాడో నాతో ఏముంది, మనం మళ్ళీ కలుసుకుంటామన్నా. అయితే నేను రెడీ. ఇంకా నేను ఒకవేళ ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే నేను దాంతో తప్పక కలుస్తాను. ఇంకా నేను చావలేదంటే నేను ఇంకా స్ట్రాంగ్ గా అవుతున్నానని అర్థం. ఇంకా తను ఆ సెంటిపీడ్ మాన్స్టర్ల పైన అటాక్ చేసిస్తాడు. ఇంకా ఇటువైపు జిన్హా రాత్రి ఆలోచిస్తా ఉంటుంది, ఏంటి నా అన్నయ్య ఇంకా రాలేదా? నాకు అస్సలు నమ్మశక్యంగా లేదు. తను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడా? నేను తనకి ముందే చెప్పానే, నాకు రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. రేపు అయ్యే లోపు తను రాగలడా? అసలు నేనంటే భయం లేకుండా అయిపోయింది తనకి. ఇంకా ఇటువైపు
ఇటువైపు మనం చూస్తాం జిన్వు ఆ సెంటిపీడ్ మాన్స్టర్ అందరినీ చంపేస్తాడు. ఇంకా అనుకుంటాడు, ఆహా నా లెవెల్ అప్ కూడా అయిపోయింది, ఇప్పుడు నేను సరైన ఒక ఖడ్గాన్ని ఎంచుకోవాలి. ఇంకా తన ఇన్వెంటరీలో ఒక నైట్ కిల్లర్ డాగర్ కనిపిస్తుంది. ఇంకా తన గోల్డ్ కాయిన్లు పెట్టి ఆ డాగర్ ని కొనేస్తాడు. ఇంకా తను ఆ రూన్ స్టోన్ కూడా యూజ్ చేస్తాడు. అది తనకి ఇగ్రిస్ తో ఫైట్ చేసినప్పుడు దొరికింది కదా. ఇంకా తనకి ఒక కొత్త రూలర్స్ హ్యాండ్ అనే స్కిల్ కూడా దక్కుతుంది. దాన్ని తను మానా యూజ్ చేయకుండానే వాడగలడు. అది యూజ్ చేసి తను ఏ వస్తువునైనా తన దగ్గరికి తీసుకురాగలడు. అప్పుడు తను ఒక సెంటిపీడ్ పైన ట్రై చేస్తాడు. కానీ ఇంకా తను తనకన్నా ఎక్కువ సైజు గల వస్తువుని తన దగ్గరికి లాక్కోలేడు. ఇంకా తను అంటాడు, ఇంకా ఇప్పటి వరకు నేను ఇంతవరకు ప్రిపేర్ అవ్వగలిగా, ఇంకా మిగతాది నేను లక్ మీద వదిలేస్తా. ఇంకా మనం చూస్తాం తను మళ్ళీ ఆ రూమ్ లోనే వచ్చేస్తాడు. ఇంకా ఒక్కొక్క నైట్ ని చంపేస్తా ఉంటాడు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం హంటర్ చాయ్ తన టీమ్ తో కలిసి ఆ జేజు ఐలాండ్ దగ్గరికి వెళ్తా ఉంటాడు. ఇంకా వాళ్ళకి కింద ఆ సముద్రం లోపల ఒక మ్యాజిక్ కనిపిస్తా ఉంటుంది. దాన్ని వాళ్ళు డిటెక్ట్ చేస్తా ఉంటారు. ఇంకా ఇటువైపు జిన్వు ఆ డాగర్ ని యూజ్ చేసి ఆ నైట్ ని ముక్కలుగా నరికేస్తా ఉంటాడు. ఇంకా ఆలోచిస్తాడు, ఈ డాగర్ భలేగుందే, ఈ నైట్స్ తో కేవలం చేతులతో కొట్టడం కన్నా ఈ డాగర్ ని యూజ్ చేస్తేనే సులువుగా ఉంది. కానీ నేను ఎంత వీళ్ళని చంపినా వీళ్ళ సంఖ్య తగ్గడం లేదు. అసలు నేను వీళ్ళని చంపుతున్నా, నేను లెవెల్ అప్ అవ్వలేకపోతున్నా. అసలు ఇదంతా పక్కన పెడితే ఇంకా ఆ మెజిషియన్లు అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు నా పైన అటాక్ కూడా చేయటం లేదు. వాళ్ళు అక్కడ నుంచి ఏదో స్పెల్ నే కాస్ట్ చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం, వాళ్ళు సమనింగ్ మ్యాజిక్ ని చేస్తా ఉన్నారు ఏంటి? అంటే దాని అర్థం ఈ మెజిషియన్ల వల్లే ఈ నైట్స్ ఆ పోర్టల్ నుంచి ఇక్కడికి రాగలుగుతున్నారు. అయితే మీరు నా చేతిలో చచ్చారా. ఇంకా తను ఒక మెజిషియన్ ని చంపేస్తాడు. దాంతో కొన్ని నైట్స్ వాళ్ళు అక్కడే కుప్పకూలిపోతారు. అప్పుడు జిను అనుకుంటాడు, అంటే నేను అనుకున్నది నిజమే అన్నమాట. ఒరే మ్యాజిషియన్స్, మీ వల్ల ఎంత తలనొప్పిరా నాకు. ఇప్పుడు నాకు మ్యాటర్ తెలిసింది. ఇంకా మీ 5 మ్యాజిషియన్లు చచ్చారు నా చేతుల్లో. ఇంకా తను గాల్లో ఎగురుతాడు. ఇంకా తన రూల్ హ్యాండ్ పవర్ తో తన వేరే డాగర్ ని తన దగ్గరికి లాక్కుంటాడు. ఇంకా అక్కడ ఇంకో మెజిషియన్ ని చంపేస్తాడు. ఇంకా తన రూల్ హ్యాండ్ యూజ్ చేసి తను ఒక మెజిషియన్ ని తన దగ్గరికి లాగేస్తాడు. ఇంకా వాడిని కూడా చంపేస్తాడు. ఇంకా అక్కడ కేవలం 3 మాంత్రికులు మాత్రమే ఉంటారు. కానీ ఆ 3 మెజిషియన్స్ వాళ్ళ మ్యాజిక్ ని ఒక్కటి చేసేస్తారు. ఇంకా అక్కడ చనిపోయిన మొత్తం నైట్స్ ని ఒక్కటిలాగా చేసేస్తారు. ఇంకా అక్కడ ఒక జైంట్ మెగా నైట్ తయారైపోతుంది. ఆ మాన్స్టర్ జిన్వు పైన అటాక్ చేసేస్తుంది. కానీ జిన్వు దాన్ని డాచ్ చేసేసి తన పైన ఒక జూమర్ ని పడేస్తాడు. ఇంకా జిన్వు ఆ మెజిషియన్ల వైపు పరిగెడతాడు. కానీ మిగతా వాళ్ళ నైట్స్ ఇంకా పెద్ద మాన్స్టర్ కూడా జిన్వు పైన అటాక్ చేసేస్తుంది. కానీ జిన్వు వాళ్ళతో డాచ్ చేసి ఆ మాంత్రికుడిని చంపేస్తాడు. కానీ మనం చూస్తాం ఆ జైంట్ నైట్ ఇంకా ఆగదు. జిన్వు పైన అటాక్ చేసేస్తానే ఉంటుంది. అప్పుడు జిన్వు తన పూర్తి శక్తిని యూజ్ చేసి ఆ మాన్స్టర్ ని అడ్డంగా నరికేస్తాడు. ఇంకా అప్పుడే ఆ మాన్స్టర్ చనిపోతాడు. ఇంకా అప్పుడే తను ఆ జాబ్ క్వెస్ట్ ని పూర్తి చేశాడని తనకు ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఎట్టకేలకు ఇది పూర్తయింది. అయితే ఇప్పుడేంటి? నేను ఇప్పటి వరకు సాధించిన పాయింట్స్ వల్ల నేను ఇప్పుడు అడ్వాన్స్ క్లాస్ కి వెళ్ళగలను. ఇంకా నా పర్ఫార్మెన్స్ బట్టి నా క్లాస్ డిసైడ్ అవుతుంది. ఇంకా మనం చూస్తాం సిస్టమ్ అనాలిసిస్ పూర్తి చేస్తుంది. ఇంకా నోటిఫికేషన్ లో ఉంటుంది, ప్లేయర్ ఎక్కడెక్కడికి వెళ్తాడో చావు తన వెంటే వస్తా ఉంటుంది. ప్లేయర్ ఎలాంటి దారిని ఎంచుకున్నా శవాల రక్తంతో మళ్ళీ సముద్రం ఎర్రగవుతుంది. ప్లేయర్ ఎప్పుడు కూడా గ్రేట్ పవర్ వెనకాలే వెళ్తాడు. ఇంకా ఎట్టాగైనా దాన్ని సాధిస్తాడు. తను బలవంతంగా మారే పిచ్చి చావు ఒక దయ్యంలాగా తన చుట్టూ తిరుగుతా ఉంటుంది. ఎలాంటి భూతమైన షాడో ఆర్మీ వల్ల పిలువబడితే ప్లేయర్ చెప్పినట్టు చేయాల్సిందే. ఎందుకంటే అది షాడో ఆర్మీ అయిపోతుంది. ఇంకా అది కేవలం ప్లేయర్ చెప్పిన మాటే వింటుంది. ఇప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, అసలు ఈ షాడో ఆర్మీ ఏంటి? ఇంకా నా కొత్త జాబ్ నెక్రోమాన్సరా? అని ఒక నిమిషం, నేను ఇంటెలిజెన్స్ పైన ఎక్కువ పాయింట్స్ కూడా పెట్టలేదే, ఇదంతా ఎలాగైంది? అసలు నెక్రోమాన్సర్ అంటే చనిపోయిన వాళ్ళని మళ్ళీ సమన్ చేసే ఎబిలిటీ. ఇంకా తను వాళ్ళని తన ఆర్మీ లాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఒక అసాసిన్ కదా, ఎవరైతే క్లోజ్ రేంజ్ ఫైట్ చేయగలడో. నా మెయిన్ స్కిల్ అసలు స్ట్రెంత్. ఇంకా నా టెక్నిక్ క్లోజ్ రేంజ్ ఫైట్ కోసమే నేను నేర్చుకున్నా. ఒకవేళ నాకు నెక్రోమాన్సర్ అనే క్లాస్ దక్కిందంటే ఇప్పుడు వరకు నేను చేసిందంతా వేస్టేనా? అప్పుడు తనకి ఆ జాబ్ ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఆప్షన్ వస్తుంది. అప్పుడు తను ఆలోచిస్తాడు, అసలు నేను ఈ నెక్రోమాన్సర్ ని ఎందుకు ఎంచుకోవాలి? ఇంకా ఆ జాబ్ ని తను నో అనేస్తాడు. అప్పుడు తనకి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. దానిలో ఉంటుంది, నెక్రోమాన్సర్ ఒక హిడెన్ క్లాస్ అంట. ఇంకా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని తనకి ఫైనల్ కాల్ వస్తుంది. అప్పుడు జిన్వుకి అసలు ఏం అర్థం కాదు. ఇంకా తను ఆలోచిస్తాడు, అసలు కొత్త తలనొప్పిందిరా, నాకు ఇప్పుడు ఏమైనా స్పెషల్ పవర్ దొక్కిందా ఏంటి? ఇదంతా నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. నాకు అసలు నెక్రోమాన్సర్ ఎలా ఉంటారని కూడా తెలియటం లేదే.
ఒక్క నిమిషం, నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు వరకు జరిగిన ఫైట్ లో నేను చూసా కదా, ఈ మెజిషియన్స్ నెక్రోమాన్సర్ లాగే పనిచేశారు. వాళ్ళు నైట్స్ ని సమన్ చేస్తా ఉన్నారు. ఇంకా నాకు ఇక్కడ జరిగిందంతా ఇప్పటి వరకు నేను జీవితంలో చేసిన ప్రతి ఒక్క సీన్ నాకు కనిపించినట్టు అనిపించింది. నాకు ఎందుకో అనిపిస్తుంది ఇదంతా ముందు నుంచి ప్లాన్ చేసినట్టు ఉంది. ఇదంతా సిస్టమ్ చేస్తుందా ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ మాంత్రికులు అంత పవర్ఫుల్ గా లేరు, కానీ నేను పవర్ఫులే కదా. ఇంకా ఎక్కడ కూడా రాసి లేదు ఒక నెక్రోమాన్సర్ ఒక అసాసిన్ అవ్వలేడని. ఇంకా ఈ క్లాస్ ఒక స్టేటస్ లాగా పనిచేస్తే నేను నా స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకున్నట్టు నా క్లాస్ ని కూడా అప్గ్రేడ్ చేసుకోగలుగుతాను. అంటే దాని అర్థం ఈ షాడో ఆర్మీ మొత్తం నాతో పాటే డెవలప్ అవుతుంది. అంటే నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే కేవలం నేను ఒక్కడనే సోలో లెవెలింగ్ చెయ్యనమాట. ఇంకా తను ఆ జాబ్ ని యాక్సెప్ట్ చేసేస్తాడు. ఇంకా ఇటువైపు ప్రెసిడెంట్ గో అంటారు, అయితే మార్నింగ్ అయిపోయిందా? అప్పుడు వు అంటాడు, హంటర్ చాయ్ ఇంకా తన టీం ఇప్పటి వరకు జేజు ఐలాండ్ కి చేరుకుని ఉంటారు. ఇంకా ఇటువైపు ఎలాగైతే జిన్వు ఆ జాబ్ ని యాక్సెప్ట్ చేస్తాడో తన ఫైట్ చేసినందుకు తనకి ఇంకా చాలా బోనస్ పాయింట్స్ దక్కుతాయి. ఇంకా చాలా రకాల ఫ్యాక్టర్స్ వల్ల తనకి బోనస్ పాయింట్స్ దక్కుతానే ఉంటాయి. దాని వల్ల తను నెక్రోమాన్సర్ థ్రెషోల్డ్ నే బ్రేక్ చేసేస్తాడు. ఇంకా తను నెక్రోమాన్సర్ నుంచి తనకి ప్రమోషన్ కూడా దొక్కేస్తుంది. ఇంకా మనం చూస్తాం జిన్వు చుట్టూ షాడో కమ్మేస్తుంది. ఇంకా తను చుట్టూ ఒక బ్లాక్ ఆరా వచ్చేస్తుంది. జిన్వు నెక్రోమాన్సర్ నుంచి ఒక షాడో మోనార్చ్ అయిపోతాడు. దాంతో జిన్వు కూడా ఇంకా చాలా రివార్డ్స్ కూడా దక్కుతాయి. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, అంటే దీని అర్థం ఈ క్వెస్ట్ పూర్తి అయిపోయినట్టేగా. అప్పుడు జిన్వుకి చాలా మంది బాధతో ఉన్నట్టు శబ్దాలు వినిపిస్తా ఉంటాయి. ఇంకా అప్పుడే తనకి ఒక షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ కూడా దక్కుతుంది. ఇంకా తను దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఒక కీవర్డ్ ని అసైన్ చేయమంటుంది. అప్పుడు జిన్వు అంటాడు అరైజ్. ఇంకా జిన్వు ఎలాగైతే అరైజ్ అంటాడో ఆ నైట్స్ యొక్క షాడో బయటకు వచ్చేస్తుంది. అప్పుడు జిన్వు అనుకుంటాడు, ఇది నిజంగా చాలా ఆసమ్ ఉందిరా. అప్పుడు జిన్వుకి షాడో ఎక్స్ట్రాక్షన్ ఇంకా షాడో స్టోరేజ్ స్కిల్ దొక్కుతుంది. దాంతో జిన్వు ఆ సోల్జర్స్ షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలడు. ఇంకా షాడో స్టోరేజ్ వల్ల ఆ షాడోస్ ని అక్కడ స్టోర్ కూడా చేయగలడు. ఎప్పుడు కావాలంటే తను అప్పుడు ఆ షాడోస్ ని సమన్ చేయగలడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, అంటే వీళ్లే షాడో ఆర్మీ అన్నమాట. కానీ నేను జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే టార్గెట్ యొక్క టైమ్ ఆఫ్ డెత్ ఇంకా స్ట్రెంత్ ని బట్టి కూడా షాడో ఎక్స్ట్రాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఇక్కడ జిన్వు చూస్తాడు, ఏ షాడోనైతే తను ఎక్స్ట్రాక్ట్ చేస్తాడో వాళ్ళ తలపైన వాళ్ళ యొక్క లెవెల్ కూడా కనిపిస్తా ఉంటుంది. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, అంటే దీని అర్థం నేను ఒక ఏ ర్యాంక్ కానీ ఒక ఎస్ ర్యాంక్ షాడోని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయగలనా? అప్పుడు తను ఇగ్రీస్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా అక్కడ రాసుంటుంది షాడో ఎక్స్ట్రాక్షన్ పాసిబుల్ అని. అప్పుడు తను ఇగ్రీస్ ని పెట్టడానికి 11 షాడో ఎక్స్ట్రాక్షన్ సోల్జర్స్ ని తన స్టోరేజ్ నుంచి క్యాన్సిల్ చేసేస్తాడు. ఎందుకంటే తను కొన్ని సోల్జర్స్ ని మాత్రమే స్టోర్ చేయగలడు. అప్పుడు జిన్వు అంటాడు, అయితే చూద్దాం నైట్ కమాండర్ సోల్జర్ ఇగ్రీస్, నేను నిన్ను కంట్రోల్ చేయగలనా? అప్పుడు తను అరైజ్ అంటాడు. కానీ మనం చూస్తాం తన ఎక్స్ట్రాక్షన్ ఫెయిల్ అయిపోతుంది. ఇంకా తన దగ్గర కేవలం 2 ఛాన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా తను రెండోసారి కూడా ట్రై చేస్తాడు, కానీ అది కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇంకా తన దగ్గర కేవలం ఒకే ఒక్క ఛాన్స్ మిగిలి ఉంటుంది. ఇంకా ఇటువైపు ప్రెసిడెంట్ గో అంటారు, ఇదందరికీ తెలిసిన మాటే, మనం రీఅవైకన్ అవ్వకపోతే మనం లెవెల్స్ అక్కడే ఉంటాయి. అందుకే మనం ఫైటింగ్ స్కిల్స్ ని నేర్చుకుంటా ఉంటాం. ఇంకా టీమ్ మెంబర్స్ ని కూడా తయారు చేసుకుంటా ఉంటాం. ఇంకా ఇటువైపు జిన్వు ఇగ్రిస్తో అంటాడు, నువ్వు నీ కింగ్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి? నీకు అసలు తెలుస్తుందా దానికి ఎంత సమయం పట్టిద్దో అని? ఇగ్రిస్, నువ్వు ఒక వారియర్ విరా. ఇంకా నీ ఖడ్గం కేవలం శత్రువుల మెడకాయలు కొయ్యడానికి తయారు చేయబడింది. ఇంకా నువ్వే చెప్పు, దాన్ని నువ్వు అంత ఈజీగా వేస్ట్ చేసేస్తావా? ఇంకా నీ ఖడ్గాన్ని నువ్వు ఎవరికైనా అంకితం చేయాలనుకుంటే రా, నాతో కలిసి నా కోసం పనిచేయి. ఆ ఖాళీ సింహాసనాన్ని వదిలి నీ ముందున్న వ్యక్తితో పనిచేయి. ఇంకా తను మళ్ళీ అరైస్ అంటాడు. ఇంకా ఈసారి షాడో ఎక్స్ట్రాక్షన్ క్యాన్సిల్ అవ్వదు. ఇంకా ఇటువైపు ప్రెసిడెంట్ గో అంటారు, నేను ఒక్కొక్కసారి అనుకుంటా అసలు ఇక్కడ ఎన్నిసార్లు అవేకనింగ్ అవుతా ఉంటాయి, ఎప్పుడైనా మా ఎక్స్పెక్టేషన్ ని మించి ఒకడు పుట్టగలుగుతాడా? ఇంక ఇటువైపు నోటిఫికేషన్ ఇగ్రీస్ కి ఒక పేరు పెట్టమంటుంది. అప్పుడు జిన్వు దాని పేరు ఇగ్రీస్ అనే పెడతాడు. ఇంకా ఆ షాడో ఆర్మీ మొత్తం జిన్వు ముందు మోకరిస్తుంది. ఇంకా దీంతోనే సోలో లెవెలింగ్ సీజన్ 1 మొత్తం కంప్లీట్ అయిపోతుంది గాయస్. ఇంకా గాయస్ మీకు ఈ సీజన్ 1 మొత్తం ఎలాగుందో కింద కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి గాయస్. నేను మీతో వేరే వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.